ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. ఈరోజు మనము ఏ ఆయుర్వేదిక్ మొక్కలు, మందు మొక్కలు షుగర్ వ్యాధిని, దాన్నే మధుమేహన వ్యాధి అంటారు, డయాబెటిక్ వ్యాధిని నిర్మూలించేదానికి, తగ్గించుకునేదానికి ఏ మొక్కలను వాడాలనో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిరా అంటే ఎక్కువ సార్లు యూరిన్ పోవడం, అంటే మూత్ర విసర్జన ఎక్కువ సార్లు ఉంటాయి, ఆకలి ఎక్కువగా ఉంటుంది, కళ్ళు తిరగడం ఎక్కువగా ఉంటుంది, నీరసము, నిశ్చత్వం, నిస్సహాయత ఎక్కువగా ఉంటుంది. మనకు శరీరంలో గాయాలు తగిలినప్పుడు అంత ఈజీగా మానవు అన్నమాట. ఇప్పుడు ఏ మొక్కలు షుగర్ వ్యాధికి ఉపయోగిస్తారు, వాటి యొక్క లక్షణాలను చూద్దాము. నెంబర్ 1, దీన్నే నేలవేము అంటారు. నేలవేము, ఆండ్రోగ్రాఫిస్ పానికులేటా అంటారు, నేలవేము అంటారు. దీనికి ఫ్లవరింగ్ లేదు, యంగ్ స్టేజ్లో ఉంది. దాని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇది పొడపత్రి అంటారు, దీన్ని జిమ్నిమా సిల్వెస్ట్రీ అంటారు, యాస్క్లిపిడేసి అనే కుటుంబానికి చెంది దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని తొరక వేప అంటారు, మీలియా అజాడ్రెక్ అంటారు, మీలియేస్ అనే కుటుంబానికి చెందింది, దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీని యొక్క దుంపలను తీసుకోవాలన్నమాట. అలాగే దీన్ని అడవి వేప అంటారు, లేదా ఎలియాంథస్ ఎక్సెల్సా అంటారు, పెద్దమాను అంటారు. వీటి యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని కదంబ అంటారు, యాంథోసెపాలస్ కదంబ, రూబియస్ అనే కుటుంబానికి చెందింది, దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఉసిరి, పిల్యాంథస్ ఎంబిలికా అంటారు, పిల్యాంథస్ అనే కుటుంబానికి చెందింది, దీని యొక్క కాయలను కానీ పత్రాలను కూడా తీసుకోవచ్చు. అలాగే బిల్లుడు యొక్క పత్రాలను తీసుకోవాలి. క్లోరోక్జైలాన్ స్వీటీని అంటారు, ప్లిండర్సియేసి అనే కుటుంబానికి చెందింది, బిల్లుడు యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే నేరేడు, ఈ నేరేడు యొక్క గింజలను తీసుకోవాలి, ఆకులను కాదు. నేరేడు సైజేజియం కుమిని అంటారు, మిర్టేసి అనే కుటుంబానికి చెందింది, దీని యొక్క గింజలను తీసుకోవాలి. అలాగే దీన్ని మాధవి లత అంటారు, హిప్టేస్ బెంగాలెన్సిస్ అంటారు. ఇవి దొరుకుతాయి మీ పరిసర ప్రాంతాల్లో. మాధవి లత, హిప్టేస్ బెంగాలెన్సిస్ అంటారు, మాల్పీజియస్ అనే కుటుంబానికి చెందింది, దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే క్యాషియా ఆర్కులేటా, తంగేడు యొక్క పత్రాలను తీసుకోవచ్చు, పూలను తీసుకోవచ్చు, కాయలను తీసుకోవచ్చు, గింజలను కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంత ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఐకమత్యమే మహాబలము అన్నారు. అంటే ఎన్ని మొక్కలు యాడ్ అయితే అంత బలంగా షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి. ఇప్పుడు ఎన్ని మొక్కలు వేసున్నాం మనము, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. నేలవేము 1, తర్వాత పొడపత్రి 2, తొరక వేప 3, కదంబము 4, తర్వాత పెద్దమాను 5, నీరు సాంబ్రాణి 6, తర్వాత ఇది నేరేడు 7, ఉసిరి 8, బిల్లుడు 9, మాధవిలత 10, తర్వాత ఇది వచ్చిందను క్యాషియా ఆర్కులేటా తంగేడు 11. దీన్ని విషబుద్ధి అంటారు, అంటే విషాన్ని హరించేస్తుంది. విషం అంటే ఇక్కడ షుగరు విషంతో సమానం. సో దీని యొక్క షుగర్ అన్నమాట. దీన్ని సిసంప్లిస్ పెరీరా అంటారు, మెనిస్పర్మేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను కానీ లేకపోతే దీని యొక్క వేర్లను కానీ తీసుకోవాలి. తర్వాత దీన్ని తుంగ అంటారు, తుంగ ముష్టి అంటారు, సైప్రస్ రోటాండస్ అంటారు. తుంగ యొక్క గడ్డలను తీసుకోవాలి. మొత్తము 12 అనమాట. ఈ 12 అంటే దీన్నే ఐకమత్యమే మహాబలము అన్నారు. అంటే ఎన్ని ఎక్కువగా ఉంటే అంత బాగా పనిచేస్తుంది అర్థము. దీన్ని మొత్తాన్ని తీసుకొని ఈ విధంగా సమపాళల్లో తీసుకొని ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. వస్త్రకాయ చూర్ణం అంటారు, దీన్ని డయాబెటిక్ పౌడర్ అంటారు. మధుమేహ వ్యాధి మధుమేహన చూర్ణము అంటారు. దీన్ని ఏం చేయాలంటే తెల్లవారితో టిఫిన్ చేయక ముందు, అంటే మా అల్పాహారానికి ముందు 1 స్పూను, రాత్రి భోజనానికి ముందు 1 స్పూను నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ వేసుకొని తాగొచ్చు. అలా 1 నెల రోజులు చేసినారంటే చాలు, లేదా 2 మంత్స్ చేస్తే కంప్లీట్గా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. షుగర్ అంటే ఎంత ఉండాలి, మామూలుగా 60 to 120 ఉండాలి. 120కి పైన ఉంటే షుగర్ ఉన్నట్టే లెక్క. HbA1c మనము ఇచ్చేసినప్పుడు 4, 4 ఉండాలి, 5 up to 5, 6 దాటిందంటే ఇది షుగర్ ఉన్నట్టే లెక్క అన్నమాట. దీన్ని వాడడం వల్ల, రోజుకు 2 సార్లు వాడడం వల్ల
పూర్తిగా షుగర్ను కంట్రోల్ చేసేస్తుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందారా, లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా. ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి